సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ కాంపోనెంట్స్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో కాంపోనెంట్స్ అంటే ఏంటంటే జనరల్గా మనం ఏది ఎక్కడ మనకి ఏ కాంపోనెంట్ కావాలో అది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాంపోనెంట్స్లోకి వెళ్తాను. కాంపోనెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ లోడ్ ఫ్యామిలీ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ మై కంప్యూటర్లోకి వెళ్ళిపోయి నేను వేరేగా కాంపోనెంట్స్ అనే వాటిని నేను పెట్టుకున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానంటే నా కాంపోనెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ అనేవి నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద రూమ్ని బట్టి మనం ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ బెడ్ మనకి కావాలో ఫస్ట్ మనం ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ నాకు డిఫరెంట్ కాంపోనెంట్స్లోని సో ఇక్కడ దీన్ని అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇలాగా స్పేస్ బార్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ రొటేషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇక్కడ నేను ఇలాగా క్లిక్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి మనకి ఇది పెద్దది అయిపోయింది, అంటే ఇక్కడ కూడా పెద్దది అయిపోయింది మనకి లార్జ్ సైజులో. అయితే ఇక్కడ మనం ఏంటంటే కావాలనుకుంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా రొటేషన్ తీసుకొని ఇక్కడ కావాలనుకుంటే మనం ప్లేస్మెంట్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ప్లేస్మెంట్ అనేది నేను చేంజ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాంపోనెంట్స్లోకి వెళ్ళిపోయి లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి ఇక్కడ ठंडा लग रहा है। సో ఇది నేను ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కాంపోనెంట్స్లోకి వెళ్ళిపోయి లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి సో ఇక్కడ కిచెన్లోకి వస్తే
ఇక్కడన్నీ మనకి కిచెన్లో ఉన్న ఐటమ్స్ అనేవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ రకరకాల ఐటమ్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకు అవి లేవు, అంటే కిచెన్కి సంబంధించినవి. అలాగే डेकोरेशन के लिए ఇక్కడ సో ఇక్కడ మనం ఇలాగా పెట్టుకున్నాం. ఇప్పుడు నేను 3D వ్యూలోకి వెళ్ళాను అనుకోండి. సో ఇక్కడ ఇలా మనం लेके आना है టాప్ వ్యూ నుండి మనం తీసుకుంటే మనం ఎక్కడెక్కడైతే కాంపోనెంట్స్ పెట్టామో ఆ ఏరియాలో మనకి కాంపోనెంట్స్ అనేవి కనిపిస్తాయి. కానీ కొన్ని కొన్ని వాటి దగ్గర మనకి కాంపోనెంట్స్ అనేవి అంటే మనకి అకార్డింగ్ టు ద రూమ్ మనకి లేవు. ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలంటే కాంపోనెంట్ అనే ఆప్షన్ మనకి యూస్ అవుతుంది అని అర్థం అన్నమాట. ఓకే, సో ఇది ఎలా ఉంటే